ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. చిన్న వయసు నుంచి కూడా నీకు అప్పగించిన పనిలో నమ్మకముగా ఉంటూ ఈ ప్రజల బానిసత్వం నుండి నువ్వు విడిపించాలి అని ఒక రోషము కలిగిన మాటలు చెప్తూ వచ్చింది. ఈరోజు ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి మాటలు చెప్పట్లేదు. ఏ తల్లిదండ్రులు కూడా చిన్న వయసు నుంచి కూడా భయభక్తులు కలిగి ఉండాలని నేర్పించట్లేదు. కానీ అనవసరమైనవన్నీ నేర్పుతూ ఉంటారు, అనవసరమైనవన్నీ బోధిస్తూ ఉంటారు. వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. అమ్రాము గారు, యోకోబేదు గారు చేసిన ప్రార్థన, ఐగుప్తు దేశంలో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు పడుతున్న బానిసత్వము చూసి వారు చేస్తున్న వెట్టి సాకిరిని పనులను బట్టి వీరు ఎంతగానో బాధపడుతూ వారు చేస్తున్న ప్రార్థనకి పుట్టిన ఏకైక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మోషే గారు. దేవుడు మోషే గారిని గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించారు కనుకనే దేవుడు ఎంతమంది మగపిల్లలు చనిపోయినా సరే మోషే గారిని దేవుడు బ్రతికించుకున్నాడు. ఆ జమ్ము పెట్టులో పెట్టగానే రాణి దగ్గరికి రావడము, ఆ రాణి మళ్ళా తన కుమారుడుగా అంగీకరించడము, సకల విద్య ప్రావీణ్యుడిగా మోషే గారు ఎదగడము, ఆ తర్వాత ఈ యొక్క ఐగుప్తు దేశంలో నుండి ఫరోనే ఎదిరించి ఫరో సైన్యాన్ని ఓడించి సమస్తమును కూడా జయించి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి అనేకమైన అద్భుతాలు దేవుడి ద్వారా ఇతను చేసి ఇజ్రాయేలు ప్రజల్ని ఆ బానిస బ్రతుకుల నుండి విడిపించడానికి దేవుడు సహాయం చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు నాటాలి, విత్తనం నాటడం మీ పని. మంచి విత్తనం నాటితే మంచి పంట వస్తుంది, మీరు చెడు విత్తనం నాటితే చెడు పంటే వస్తుంది. కాబట్టి నాటాలి. చిన్న వయసు నుంచి కొద్దిమంది అంటూ ఉంటారు, చిన్నపిల్లలకి ఏం అర్థం అవుతుందండి, వారికి చెప్తే ఏం గుర్తుంటుందండి అంటూ ఉంటారు. కానీ ఒక విషయం చూడండి, తల్లి గర్భంలో బేబీ పెరుగుతున్నప్పుడు లోపల ఉన్న బేబీకి ఒక్కసారి చెప్పేది బయటకు వచ్చిన బేబీకి 1000 సార్లు చెప్పిందంతో సమానం అంట. అంటే బయట ఉన్నవాడితో 100 సార్లు చెప్పినా సరిగ్గా ఉండదు. కానీ లోపల ఎదుగుతున్న బేబీకి తల్లి చెప్పే మాట, తండ్రి చెప్పే మాట ఒక్కసారి చెప్తే చాలు, అది అలా నాటికిపోతుంది. చూడండి, చాలాసార్లు ఆ బేబీకి చెప్తా ఉండాలి, తల్లి గర్భంలో ఉండగానే ఎక్కువ ఏడవద్దు, చర్చెస్లో అల్లరి చేయకూడదు, ఇలాగా కొన్ని విషయాలు చెప్తా ఉండాలి. ఫుడ్ బాగా తీసుకోవాలి, పాలు బాగా తాగాలి, ఇలా కొన్ని విషయాలు చెప్పడం వల్ల గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు వినడం స్టార్ట్ చేస్తారు. ఆ విన్నప్పుడు ఆ మాటలే పుట్టాక కూడా అమలు చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొద్దిమంది తల్లిదండ్రులు చెప్పరు, బేబీ గర్భంలో ఉన్నప్పుడు బయట ఇష్టం వచ్చిన డిస్టర్బెన్సెస్, గొడవలు జరుగుతూ ఉంటాయి, తల్లిదండ్రులు మనశ్శాంతిగా ఉండకపోవడము, లేదంటే ఆ యొక్క బేబీ లోపల ఎదుగుతూ ఉన్నప్పుడు రకరకాల డిస్టర్బెన్సెస్ కలగ చేయడం వల్ల కొద్దిమంది పిల్లలు మాట వినకపోవడం కట్ట ఉంటుంది. కానీ మీ పిల్లలకి తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి ఏం చేయడం స్టార్ట్ చేయాలి? సరి అయిన బోధ చేయడం స్టార్ట్ చేయాలి. అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇంకా పుట్టిన తర్వాత మీరు అనుకోవచ్చు, బేబీకి ఏం అర్థమవుతుంది అసలు, లేదంటే సైలెంట్గా ఉండమని చెప్పడం, లేదంటే కంట్రోల్ చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు అనుకోవచ్చు. కానీ బేబీకి కూడా అలవాటు చేయాలి. అంటే ఏదైనా చేస్తున్నారు అంటే, ఎవరినైనా ఏదైనా అంటున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? ఎస్ అనో, నో అనో, వాళ్ళకి ఏదో చెప్తా ఉండాలి. బేబీస్ అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి చిన్న వయసు నుంచి కూడా వారికి ఏం చేయాలి? ప్రతిదీ కూడా టీచ్ చేయాలి, బోధించాలి. మనం బోధించకపోతే పిల్లలకి ఏది ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి వారి వయసుతో సంబంధం లేదు. మీరు గర్భంలో ఉన్న నుంచి బోధించాలి, బయటకు వచ్చాక కూడా బోధించాలి. ఎల్లప్పుడూ కూడా పిల్లలకి ఏది మంచి ఏది చెడు అనేది బోధిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోకోబేదు గారు, అమ్రాము గారు గర్భంలో ఉన్నప్పుడు బోధించారు, బేబీ బయటకు వచ్చాక బోధించారు, పాలు ఇస్తున్నప్పుడు, పాలు తాగుతున్నప్పుడు కూడా దేవుడి విషయమే బోధించారు. కనుకనే మోషే గారిని దేవుడు బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఒకళ్ళే ఇద్దరిని కాదు, 10 మంది 20 మందిని కాదు,
లక్షలాది మందిని ప్రజలు నడిపించే ఒక గొప్ప నాయకుడిగా మోషే గారిని దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గురించి మోషే గారి గురించి దేవుడు చక్కని 2 సాక్ష్యాలు ఇచ్చారు. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే చాలా కోపం ఆయనకి. ఆయన ఒక రాజ కుటుంబంలో పెరిగారు. చాలా పౌరుషం ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, చాలా కోపం ఆయనకి. అంత కోపంలో ఉన్న మోషే గారిని దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాల శిక్షణ ఇవ్వగా, ట్రైన్ చేయగా, మొత్తం మీద మరలా 40 ఇయర్స్ అయిన తర్వాత, ఆ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే భూమి మీదనున్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. పలానా ఊరని చెప్పట్లేదు, పలానా దేశం అని చెప్పట్లేదు, మొత్తం ఎంటైర్ వరల్డ్, మొత్తం భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ సాక్ష్యం ఏమి ఇస్తున్నారంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన ఇల్లు అంటే మనకులా చిన్న ఇల్లు ఉంటుందండి? కాదు. మనకులా 1-2 ఇల్లులే ఉంటాయా? కాదు. ఆయన ఇల్లు ఎంత? ఈ ప్రపంచ భూమి అంతా ఆయనదే, ఈ సృష్టి అంతా ఆయనదే, ఇదంతా ఆయన కలగ చేసిందే, ఇదంతా ఆయన ఇల్లే. దీని అంతటికీ కూడా ఎవరు నమ్మకముగా ఉన్నారంట? మోషే నమ్మకముగా ఉన్నారు. ఇటువంటి బలమైన సాక్ష్యములు మోషే గారు పొందుకున్నారు. గల కారణం ఏంటంటే, అమ్రాము గారు, యొకోబేదు గారు గర్భములో ఉన్నప్పుడు, బయటకు వచ్చాక చిన్న వయసు నుంచి కూడా వారు చేసిన ప్రార్థన, వారు బోధించిన బోధ మోషే గారి పట్ల అంత గొప్పగా పనిచేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా మనం చూసినట్లయితే, ఎల్కానా గారు, హన్నా గారు చేసిన ప్రార్థన సమూయేలు గారి పట్ల ఎలా ప్రభావితం చేసింది రోజు మనం చూద్దాం. 3వదిగా 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, హన్నా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్కానా గారికి 2 భార్యలు. మొదటి భార్య ఎవరు అంటే హన్నా, 2వ భార్య పెనిన్నా. అయితే మొదటి భార్యగా వచ్చిన హన్నా గారికి పిల్లలు లేరు, ఈమె గొడ్రాలుగా ఉంది. 2వ భార్య వచ్చిన పెనిన్నాకి దేవుడి ఒక మహాకృపను బట్టి ఆమె గర్భము తెరవబడింది, ఆమెకు పిల్లలు ఉన్నారు. అయితే హన్నమ్మ గారు గొడ్రాలు. చూడండి, ఈ కాలంలో పిల్లలు లేరు అంటే పెద్ద స్పెషల్ ఏమి కాదు, అంటే క్యాజువల్గానే తీసుకుంటున్నారు. కానీ మన ఓల్డ్ జనరేషన్స్ చూస్తే కనుక అది ఎలా ఉండేవారు? పిల్లలు లేకపోతే ఏదో ఒక వాళ్ళు పరిశుద్ధం కాదని, వాళ్ళు ఏదో చెడు అని, లేదంటే వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు అని, వాళ్ళు శుభకార్యాలకి రాకూడదు అని, వాళ్ళు ఎదురు రాకూడదు అని, ఇలా చాలా రకరకాల సెంటిమెంట్స్ ఉంటూ ఉండేవి. వాళ్ళని ఒక గొడ్రాలు ఉందంటే, పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు అంటే అది ఏదోలా చూసేవారు ఆ కాలంలో. కాబట్టి అన్నమ్మ గారికి అనిపిస్తూ ఉంటుంది కదా, అందరూ అన్న మాటలు. ఈ కాలంలోనైతే ఎవరు ఏ జోలికి రావట్లేదు, కానీ ఒకప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ దెప్పుపోటు మాటలు అనేవాడమే. ఈ యొక్క హన్నమ్మ గారిని ఎంతమంది ఎన్ని మాటలు అనుంటే అంతగా ఏడుస్తుంది. ఒకసారి ఆలోచించండి. హృదయం నిండా, గుండె నిండా బాధ, దుఃఖము, ఏదో తెలియని బాధ, పిల్లలు లేరు, గొడ్రాలు అనే నింద, అనేక మంది చూస్తున్న చూపులు, వారి మాటలు, ప్రతిదీ కూడా ఈ యొక్క హన్నమ్మ గారికి బాధ కలిగించి, ఏదో తెలియని ఒక బాధ, దుఃఖముతో గుండె నిండా ఒక బరువు ఎక్కిపోయి, చూడండి మన గుండె నిండా బరువు ఎక్కిపోయినప్పుడు, ఏదో తెలియని బాధ ఉన్నప్పుడు కళ్ళంపడి నీళ్ళు రావు, కానీ నోటు మాంపడ మాత్రం మాటలు రావు. అయితే ఇటువంటి పరిస్థితి హన్నమ్మ గారిది. హన్నమ్మ గారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎల్కానా గారు అయితే ఏమీ అనట్లేదు, ధైర్యం చెప్తున్నారు. ఇంకా నేను 10 మంది కుమారులతో నీకు సమానం కాదా అని ఒక చక్కని మాటలు చెప్తూ హన్నమ్మ గారిని ఓదారుస్తున్నారు. కానీ మనుషుల ఓదార్పు సరిపోవట్లేదు, మనుషుల యొక్క ఆదరణ సరిపోవట్లేదు. మరి ఎవరిని ఆదరణ కావాలి? ఎవరు ఓదార్చాలి? ఎవరు ధైర్యపరచాలి? ఎవరి బాధ నుండి నన్ను గొట్టెక్కించగలరు? ఎవరి సమస్యల నుండి నన్ను బయటికి లాగలరు అని ప్రశ్న హన్నమ్మ గారిలో ఉన్నప్పుడు ఏకైక సమాధానం ఏంటంటే యేసయ్య పాదాల చెంత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని దగ్గర కన్నీరు కారిస్తే, దేవుడికి నా బాధ, నా మనవి, నా హృదయంలో నా దుఃఖమంతా దేవుడికి చెప్పుకుంటే ఆయన తీరుస్తారు అని నమ్మింది హన్నమ్మ గారు. వెంటనే ఏం చేసిందంటే, వెంటనే అన్న బహు దుఃఖాకాంతురాలే వచ్చి
యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది. హల్లెలూయా. బహు దుఃఖం, ఎంత దుఃఖం అంటే చెప్పలేనంత బాధ, మాట రావట్లేదు ఆవిడికి. అవి ఏం చేస్తుందంట, మూలుగుతూ ప్రార్థన చేసిన అంత బాధ. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి, ఈ నిందల నుంచి, ఈ యొక్క అవమానం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఎంతగానో అంగలారుస్తూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు అంటే దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థనలోనే చెప్తుంది, ఏం చెప్తుందంటే, అయ్యా నాకు ఒక్క కుమారుణ్ణివి చాలు, ఆ బిడ్డను మరలా నేను నీకేం చేస్తాను, నీకే ఇచ్చేస్తాను. ఎవరంటారండి ఈరోజు చెప్తా ఉంటారు, సేవకు తీసేసుకోండి మా పిల్లల్ని అని చెప్తారు. ఏమ్మా ఎందుకు అంటే చెప్తారు, వీడి వల్ల ఏ ఉపయోగం లేదండి, ఒక చదువు రావట్లేదు, ఒక ఉద్యోగం రాదు, ఏదైనా పని చేయమంటే పని చేయలేడు, అసలు దేనికి పనికిరాడండి వీడు, ఇంకా వీడు దేనికి పనికిరాడు, చదువు అంట చదువు లేదు, ఉద్యోగం లేదు, లేదంటే ఏదైనా కూలి పనులు ఏమైనా పెడదామంటే పని చేత కావట్లేదు, ఏదైనా స్కిల్ నేర్పిద్దామంటే దానికి అవ్వట్లేదు, వీడు అసలు దేనికి పనికిరాడండి. కాబట్టి దేనికి తీసేసుకోండి, సేవకు తీసేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన చాలా తప్పు. సేవ ఏదో వేస్ట్ ఫెలోస్ ఎవరు చేయరు. సేవని దేవుడు లేదంటే వేస్ట్గా ఉన్న వాళ్ళని కాదు, కానీ చాలా మనము మీ పిల్లల్ని ఒక మంచిగా, వారికి అన్నీ ఉన్నా లేకపోయినా ఒక తీర్మానంతో ఇవ్వాలి. ఈ యొక్క హన్నమ్మ గారు పుట్టబోయే కొడుకు కోసం ఇంకా గర్భం కూడా రాలేదు, కానీ ఈమె తీర్మానం తీసుకుంటుంది, అయ్యా నాకు ఒక్క కుమారునివి, నేను మరలా ఏం చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తానంతే, నేను నీకు ఇచ్చేస్తాను ప్రభా అని తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం దేవుడికి నచ్చి ఆ సేవ ముందుకు కొనసాగించడం కోసము ఏం చేశాడు దేవుడు, చక్కని గర్భఫలాన్ని తెరిచి సమూయేలు గారి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తే బాలుడైన సమూయేలు, చిన్న పిల్లవాడు, బాలుడైన సమూయేలు అంటే పాలు విడిచేడంతే, ఇంకా తప్పడడుగులు వేస్తున్న వయసులోనే తల్లి ఏం చేసింది, తీసుకొచ్చి దైవజనుడైన ఏలి గారికి అప్పగించేసింది. ఏం చేస్తుందన్నాడంట, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట రాజులా కూర్చోలేదు, లేదంటే ఏలి కొడుకుల్లాగా ఏదో భ్రష్టులుగా తిరగట్లేదు, లేదంటే ఏలి దగ్గర ఏలికి సమానంగా ఉండట్లేదు, కానీ ఏం చేస్తున్నాడంట, దైవజనుడైన ఏలి గారి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను, సమూయేలు గారు అంత బలంగా వాడబడ్డారంటే ఆయన జీవితంలో జరిగిన 2 అద్భుతాలు. మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, తల్లి ఆయనకి సమర్పించేసింది. తల్లి సమర్పించడం మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే సమూయేలు గారు చేసిన పరిచర్య. ఈ రెండిటిని బట్టి దేవుడు సమూయేలు గారిని ఆశీర్వదించేసాడని నేను గట్టిగా నమ్ముతాను. మా యవనస్తుల మీటింగ్లో కానీ, ఆ సండే స్కూల్స్లో కానీ, లేదంటే చర్చెస్లో కానీ చెప్పే మాట ఏంటంటే, సమూయేలు గారి విషయం వస్తే ఈ 2 విషయాలు ఖచ్చితంగా చెప్తాను. ఒకటి, తల్లి అప్పగించేసింది. ఏ తల్లి అప్పగిస్తుంది చెప్పండి, లేక పుట్టిన కొడుకు. అండ్ అది కూడా ఏదో కూతురు పుట్టిందంటే ఏదో వేరే విషయం, తల్లి కంటే కొడుకు చాలా ఇష్టం. అటువంటిది లేక పుట్టిన కొడుకుని అలా పాలు విడవగానే, అసలు చూడండి, చిన్నప్పుడు ఒక లెక్కైతే వాళ్ళు నడుస్తున్నప్పుడు పాకుతున్నప్పుడు అస్సలు వదలబుద్ధి అవ్వదు, ఎందుకంటే అంత క్యూట్గా ఉంటారు వాళ్ళు. మరి ఆ తల్లి లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకుని ఏం చేస్తుందంట, పాలు విడవగానే తీసుకొచ్చి సన్నిధికి అప్పగించింది. ఇది మొదటి మెట్టు అయితే, రెండవది, ఆయన ఏదో కూర్చుని ఏడ్చేయలేదు. మీ పిల్లలు మీరు అప్పగించండి, ఓ వారం ఉంటారు, కొన్ని నెలలు ఉంటారు మహా అయితే, తర్వాత అమ్మ కావాలని ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. కానీ సమూయేలు గారు ఏడ్చుకుంటూ రాలేదు, కానీ ఏలి ఎదుట ఎవరికి పరిచర్య చేశారంట, యెహోవాకు పరిచర్య చేశాడు. కనుకనే ఆ పరిచర్య, తల్లి ఇచ్చిన త్యాగము 2 కలిపి ఈ యొక్క సమూయేలు గారిని అంతకంతకు ఆశీర్వదించేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము కూడా ఏం చేయాలి అంటే, ఈ యొక్క సమూయేలు గారి వలె మనం కూడా బలంగా వాడబడాలి అంటే, మీ పిల్లలు బలంగా వాడబడాలి అంటే, ఎల్కానా గారు, హన్నా గారు చేసిన ప్రార్థన సమూయేలు గారిని బలంగా వాడుకుంది. ఈరోజు మీరు కూడా మీ పిల్లల కోసం చేసే ప్రార్థనే వారిని వాడుకుంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడి కోసం అవసరమైతే మీ పిల్లల్ని అప్పగించడానికైనా సిద్ధపడాలి. మీ పిల్లల్ని పరిచర్యకి దేవుడికి వదిలేయాలి. కొద్దిమంది ఉంటారు, ఏదైనా ప్రభుబళ్ళకు కానీ, లేదంటే ఏ విషయాలు భోజనాలు జరుగుతూ ఉన్నప్పుడు
సైలెంట్గా వాళ్ళు చేస్తారు తల్లిదండ్రులుగా, కానీ పిల్లల్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్తా ఉంటారు. లేదంటే వాళ్ళు ఏమి చేయరు కానీ అదో అలా ఉంటారంతే. పరిచర్యకి దాకు పెట్టేస్తారు, పరిచర్యకి దొంగలు తల్లిదండ్రులే చేస్తారు పిల్లల్ని. కాబట్టి ఎంత మాత్రం అలా ఉండొద్దు. కానీ మీ పిల్లల్ని దేవుడి పరిచర్య చేయి, దేవుని పని చేయి, దేవుని మందిర పని చేయి అని పరిచర్యకు ముందుకు పంపించేవారిగా తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. పరిచర్యలో గొప్ప దీవెన ఉందండి. రాజుల్ని అభిషేకించే వ్యక్తిగా దేవుడు చేశాడంటే, దేవుడు ఒక యాజకుడిగా చేశాడంటే, ప్రవక్తగా చేశాడంటే, అనేక దీర్ఘదర్శిగా చేశాడంటే, అనేకమైన వరాలతో ఫలాలతో సమూయేలు గారిని దేవుడు వాడుకున్నాడంటే గల కారణము తల్లి అప్పగించిన త్యాగము, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, సమూయేలు గారు చేసిన పరిచర్య. దేవుడు అంత బలంగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 4వదిగా మనం చూసినట్లయితే ఎలిజబెత్ గారు, జకరియా గారు చేసిన ప్రార్థన బాప్తిసం ఇచ్చి యోహాను గారి పట్ల ఎలాంటి ప్రభావం చూపిందో మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రసవ కాలం వచ్చినప్పుడు మంత్స్ నిండినప్పుడు ఎలిజబెత్ గారికి ఎవరు పుట్టారంట? ఒక చక్కని కుమారుడు పుట్టాడు. అయితే అతని పేరు ఏమిటి అంటే యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాన్. ఇతని గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంత చక్కని వ్యక్తి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని దేవుని యొక్క మార్గము సరళం చేసే ప్రవక్త అని కూడా అంటూ ఉంటారు. ఆ చెట్ల వేరుని ఏముంది, ఒక గొడ్డలు కూడా అలా రెడీగా ఉంది. సో ఇప్పుడు నువ్వు మంచి ఫలం ఫలిస్తే కనుక ఓకే, నువ్వు ఉంటావు. ఇంకా లేదు, నువ్వు చెడ్డ ఫలం ఫలిస్తే నీ వల్ల ఉపయోగం లేదు అంటే, నీ వల్ల దేవుడికి ఎటువంటి మంచి పేరు రావట్లేదు, నీ వల్ల దేవుడికి మహిమ రావట్లేదు, నీ వల్ల నశించిపోతున్న ఈ ఆత్మ రక్షింపబడట్లేదు, అసలు నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అన్నప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు నిన్ను నరికి అగ్నిగుండంలో వేస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా మీ ఆత్మ అనే ఒక చెట్టు దగ్గర ఏం ఉంచబడింది? గొడ్డలి ఉంచబడింది. ఒకవేళ మీరు మంచి ఫలం ఫలించకపోతే కనుక దేవుడు ఏం చేస్తాడట? అది నరికి అగ్నిగుండంలో వేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చేస్తున్నాను? జస్ట్ బాప్తిస్మం కోసం, మారు మనసు కోసము నీటితో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నితో బాప్తిసం ఇస్తాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే పవర్ఫుల్, నాకంటే శక్తివంతుడని ఈ యొక్క దేవుడు గొప్ప సాక్ష్యము ఎవరిస్తున్నారంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు తర్వాత రానయ్యున్న దేవుడు కోసం గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 4వదిగా మనం చెప్పుకున్నాము. 4వదిగా జకరియా గారు, ఎలిజబెత్ గారు చేసిన ప్రార్థన ఎవరికి కాపుదల ఇచ్చిందంట? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని దేవునికే మార్గం సరళం చేసే గొప్ప వ్యక్తిగా ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా మనం చూస్తే యోసేపు గారు, మరియమ్మ గారు చేసిన ప్రార్థన యేసు ప్రభువారిని లోకరక్షకుడిగా ఈ లోకానికి పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, బెత్లెహేములో ఉన్నప్పుడు మరియా ప్రసవ దినము నిండెను. ఎవరు పుట్టారంట? యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. చాలామంది చెప్తా ఉంటారు యేసు ప్రభువారు లోకానికి రావడంలో మరియా గారి పాత్ర, యోసేపు గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మరియమ్మ గారు యోసేపు గారు కూడా చాలా నిందలు అనుభవించారు, చాలా శ్రమలు అనుభవించారు. చాలా విధాలుగా, ఎన్ని విధాలుగా సాతాను గలిబిలు చేసినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా సరే లోకరక్షకుని లోకంలోనికి తీసుకురావాలని ఈ తల్లిదండ్రులుగా వీరు ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన ప్రార్థన, వారికి తెలుసు వారు భక్తి పరులు కాబట్టే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆ కాలంలో అంతమంది కన్యకలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మరియా గర్భాన్ని మాత్రమే ఎన్నుకున్నాడంటే ఆమె ఎంత పరిశుద్ధురాలో ఆలోచించండి. ఆమె చాలా పరిశుద్ధురాలు. ఆమె చాలా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో భయభక్తులు కలిగిన వారే, ఎంతో మంచి నడవడిక నడుస్తూ ఉన్నవారే. కానీ వారికి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎంతో శోధన, గలిబిలి, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడట? ఆ యొక్క ఈ లోక రక్షకుని లోకానికి తీసుకురావడంలో
ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారు సులువుగా జయించి లోకరక్షకుని లోకానికి పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి పరిచయం చేయడంలో వారు ప్రార్థించారు. లోకరక్షకుడు ఈ లోకానికి రావడంలో తన గర్భము ఈ లోకంలో ఈ లోకరక్షకుని మోస్తుంది అని, ఈ యొక్క పాపం నుంచి విముక్తి చేసే దేవుడు రాబోతూ ఉన్నాడని ఏం చేయడం స్టార్ట్ చేసిందంటే ఈమె ప్రార్థన చేసింది. ఈ యొక్క యోసేపు గారు మరియమ్మ గారు కూడా ఈ యొక్క యేసు ప్రభువారిని లోకానికి తీసుకురావడంలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ఫార్ములా ఏం చేశారు, తల్లిదండ్రులు అప్లై చేశారు. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చేశారు, లోకరక్షకుడి లోకానికి రావాలి, నా గర్భంలోంచి పరిశుద్ధుడు రావాలి అన్న ఆలోచనతో ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఒక్క దేవదూత చెప్పింది, గాబ్రియల్ దూత వచ్చి యోసేపు గారు భయపడుతుంటే చెప్పింది, భయపడొద్దు అని చెప్పిన వెంటనే యోసేపు గారు అప్పుడు పట్టుకున్న చేయి ఇంకెప్పుడు ఆయన విడవలేదు యోసేపు గారు. మరి మరియమ్మ గారు అయితే కన్యకగా ఉన్నప్పుడు, ఏమో గర్భవతి అయినప్పుడు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తుంది అంటే ఆమె భయపడకుండా, ఎంత మాత్రము తను ఎటువంటి చెడును చూడకుండా, ఏ లోకంసారంగా భయపడిపోకుండా, దిగులు చెందకుండా దేవుని వైపు నిలకడ కలిగి భక్తి చేయడం స్టార్ట్ చేసింది. యేసు ప్రభువారిని లోకానికి తీసుకురావడంలో ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 5వదిగా యోసేపు గారు మరియమ్మ గారు చేసిన ప్రార్థన లోకరక్షకుడిని ఈ లోకానికి తీసుకొచ్చింది. ఇక 6వదిగా మనం చూస్తే ముంగుమూరి సత్యవతమ్మ గారి ప్రార్థన. యోనా గారు, సత్యవతమ్మ గారు, ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది వీరు, ఎందుకంటే వీరు పరిశుద్ధ గ్రంథంలో లేరు. కానీ బైబిల్ మిషన్ యొక్క ఫాదర్ దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ యొక్క నాయకుడు. దేవదాసయ్య గారి గురించి చెప్పాలి అంటే ఎంత చక్కని భక్తి పరులు అంటే, ఆయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి గొప్ప పరిచర్య చేస్తూ 2-3లోనే ఎంతో అద్భుతాలు చేశారు. ఆయన సేవ, ఆయన బ్రతికున్నప్పుడు సేవ పెద్ద సేవ కాదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత జరిగింది గొప్ప సేవ. లక్షలాది మంది ప్రజలు ఈరోజు దేవుణ్ణి అంగీకరించారంటే దేవదాసయ్య గారిని బట్టి ఎంతోమంది రక్షించబడిన వారు కూడా ఉన్నారు. ఆయన నడవడికను బట్టి ఎంతోమంది దేవుడే నిజమైన దేవుడని తెలుసుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఆయన మాటలు, ఆయన సూక్తులు, ఆయన పాటలు, ఆయన అనేకమైన విషయాలు, ఆయన జీవిత చరిత్ర ప్రతిదీ కూడా అనేక మందిని కదిలించే రీతిగా ఉంటుంది. గల కారణం ఏంటో తెలుసా, చిన్న వయసు నుంచి కూడా తల్లిదండ్రులు యోనా గారు, సత్యవతమ్మ గారు కూడా చేసిన ప్రార్థన దేవుడు వారిని అంత గొప్పగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యవతమ్మ గారు ప్రార్థన చేస్తేనట మోకరించిన చోట గుంటలు పడిపోయేవంట. అంటే ఇప్పుడు మన టైల్స్ కానీ అప్పట్లో అలుకుతూ ఉండేవారు కదా, సో మట్టితో అలకడంతో అయినా సరే అది కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఆలోచించండి, ఎంతసేపు అలా నిలకడగా మోకరించేవారో. మనం 2 నిమిషాలు మోకరించాలంటే మోకరించలేము ఈ కాలంలో, కానీ ఆ కాలంలో ఆమె అలా మోకరించిందంటే చాలు గుంటలు పడిపోయేవంట. అంతలా ఆమె చేసిన ప్రార్థన. కుమారుడు లోకం సారంగా వెళ్ళిపోకుండా, మగపిల్లవాడు యవనస్తుడు యవన వయసులో కూడా ఎటువంటి లోకం కొద్దిగా కూడా ఆకర్షించకుండా చిన్న వయసు నుంచి కూడా ఒక బలమైన సేవలో బలమైన పునాది నాటబడింది అంటే గల కారణము తల్లిదండ్రులుగా వారు చేసిన ప్రార్థన. ఈరోజు లక్షలాది మందికి ఒక ఫాదర్గా, ఒక నాయకుడిగా ఈ యొక్క ఉన్నారు అంటే గల కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఈరోజు మీ పిల్లల్ని కూడా, వాళ్ళని వీళ్ళని కాదు దేవుడు వాడుకుంటాడు, మీ పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. మీరేం చేయాలంటే చక్కగా ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన. దేవదాసయ్య చక్కని మాట అన్నారు, తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు కంచె వంటిది. మీరు ప్రార్థన చేస్తే చాలు, మీ యొక్క ప్రార్థనే మీ పిల్లలకి కంచె వేసేస్తుంది. చేనుకు కంచె వేస్తారు, ఎందుకంటే ఏ యొక్క జంతువు కూడా చేనులో పడి నాశనం చేయకూడదని కంచె వేస్తారు. ఆ కంచె ఎలా అయితే దాన్ని కాపాడుతుందో, మీ కన్నీరు కూడా, మీ తల్లిదండ్రుల కన్నీరు పిల్లలకి దేవుడు ఏం చేస్తాడట, కంచె వేసేస్తాడు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వదిగా ఎవరి కోసమో కాదు, కానీ నేను మా తల్లిదండ్రుల కోసమే చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మా గురించి మేము చెప్పాలి అంటే, నేను మా అక్క ఇద్దరము కూడా
ఇద్దరము కూడా 3rd స్టాండర్డ్ నుంచి కూడా టీవీలో వాక్యం చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళం. దైవకృప అనే ఛానల్లో మేము 3rd క్లాస్ నుంచి కూడా టీవీల్లో వాక్యం చెప్పడం. నాకు తెలిసి 3rd క్లాస్లో పెద్దగా మాటలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పెద్దగా మాట్లాడరు. కానీ దేవుడు 3rd క్లాస్లో ఉన్నటువంటి మాకు ట్రైనింగ్స్ లేవు, ఎటువంటి కోచింగ్స్ లేవు, ఏం లేవు. కేవలం మాకు ప్రతి డైలీ మా ఇంట్లో సన్నిధి జరుగుతూ ఉంటుంది. ఆ సన్నిధిలో ఏం చేయడం స్టార్ట్ చేసామంటే ప్రతిరోజు మా డాడీ వాక్యం చెప్తూ ఉండేవారు. ఒకసారి మా డాడీ ఎక్కడికో బయటికి వెళ్ళి రావడం లేట్ అయితే మా అక్క చెప్పింది, స్టార్ట్ చేసింది. అయితే మా అక్క చెప్పడం చూసి మా డాడీ వెంటనే ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ చేత ఎందుకు చెప్పించకూడదని వెంటనే మా డాడీ చెప్పించడం స్టార్ట్ చేశారు. నేర్పించడం, మాకు బైబిల్ చదివించడం, అలా మా డాడీ మెసేజ్లు రాసి ఎంతగానో కూడా మమ్మల్ని ప్రోత్సహించడం స్టార్ట్ చేశారు. మెసేజ్లకి టైం ఇచ్చి మాకు ఎంతగానో మమ్మల్ని బలపరిచారు. ఇలా జరిగిన తర్వాత మా నాన్నగారి ప్రార్థన ప్రతిరోజు కూడా 2 గంటలకు లెగుస్తారు. ఆయన 2 గంటలకు లెగిసి మార్నింగ్ ఉదయం 6 గంటల దాకా కూడా తెల్లవారుజాము 2 గంటల నుంచి 6 గంటల కంటిన్యూ ప్రేయర్లోనే ఉంటారు. ప్రేయర్ చేస్తూనే ఉంటారు. అనేకమైన ప్రార్థనలు, అనేక మంది గురించి ప్రార్థన. ఇక లేవగానే నా మీద మా అక్క మీద కూడా అలా చేతులుంచి ఏం చేస్తారంటే పావుగంట ప్రత్యేకంగా మా కోసం మాత్రమే పావుగంట 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు. ఈరోజు మేము గర్వంగా చెప్పగలము, మా తల్లిదండ్రుల ప్రార్థన ఈరోజు మమ్మల్ని ఇలా వాడుకుంటుంది. అనేక మంది చెప్తా ఉంటారు ఇప్పటికీ కూడా ఫోన్ చేసి. అనేక మంది మా వాక్యాలు చూసి వారు కూడా వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చెప్పించడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలి అంటే అనేకమైన విషయాలు, తల్లిదండ్రుల ప్రార్థన, మీరు మీ పిల్లల కోసం చేసే ప్రార్థనే మీ పిల్లల్ని బలముగా వాడుకుంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, ఆలకించి మీ పిల్లల చుట్టూ ఒక కంచె వేసేస్తాడు. కాబట్టి 7 గురించి మనం చెప్పుకున్నాము. 7 కూడా వారి పిల్లలు అంత గొప్పగా వాడబడ్డారంటే గల కారణం ఏంటో తెలుసా, వారు తల్లిదండ్రులుగా వారు చేస్తున్న ప్రార్థన. మనం కూడా చేద్దాము. మీ తల్లిదండ్రులుగా మీరు చేసే ప్రార్థనే మీ పిల్లలకు ఒక కంచె వలె ఉంటుంది. రేపొద్దున వారు పవర్ఫుల్ వెపన్స్గా పనిచేయాలంటే దేవుడి కోసము ఈరోజు మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక మీరు డైలీ ప్రార్థనలో మీ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తారు. చిన్న ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే, శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో తండ్రి, అయ్యా తనేసు తన్నైనా వారందరినీ కూడా తన్నైనా మీరు బలపరిచారని నమ్ముతున్నాను. తన్నైనా అయ్యా తన పిల్లల కొరకు తల్లిదండ్రుల ప్రార్థన అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు. అయ్యా తన్నైనా తల్లిదండ్రులు పిల్లలు వృద్ధిలోనికి రావాలి అంటే ఎలా ప్రార్థన చేయాలో, తల్లిదండ్రులు ఎట్టి రీతిగా తన్నైనా భయభక్తులు కలిగి ఉండాలో మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఇదంతా వారి జీవితంలో అమలు పరుచుకుని ప్రభా, రేపు వారి పిల్లల భవిష్యత్తుకు ప్రభా గొప్పగా తన్నైనా ప్రార్థన పూర్వకంగా ఉండడానికి, అయ్యా పిల్లల్ని కూడా క్రమశిక్షణగా భయభక్తులుగా పెంచి తన్నైనా మీ అందు నమ్మకముగా ఉండే భాగ్యము ప్రతి బిడ్డకి నీ దయచేయండి. వాక్యము తన్నైనా విన్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించి వృద్ధిలోనికి నడిపించి ప్రభా మీరు మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావంలో పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాతండి. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.